హాయ్ అండి, వెల్కమ్ టు మామ్తో రౌడీ గర్ల్స్. ఈరోజు నేను వంకాయ బజ్జీ చేస్తున్నాను. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. శనగపిండి తీసుకున్నానండి. కారపొడి వేసుకోవాలి తగినంత, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి, వాము వేసుకోవాలి, ఒక చిటికెడు బేకింగ్ సోడా వేసుకోవాలి. అన్నీ మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలండి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. వాటర్ అయితే ఒకేసారి పోసి కలపొద్దండి, కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటూ థిక్ కన్సిస్టెన్సీలో ఉండేటట్టు కలుపుకోవాలి. ఈ విధంగా వంకాయ బజ్జీ చేసుకోవడానికి వంకాయ ముక్కలను చిన్న చిన్న స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలండి. అన్ని వంకాయల్ని స్లైసెస్ లాగా కట్ చేసుకున్నాక కారపొడి స్ప్రింకిల్ చేసుకోవాలండి. కొంచెం సాల్ట్ చల్లుకోవాలి, కొంచెం ధనియాల పొడి కూడా చల్లుకోవాలి. డీప్ ఫ్రై చేయడానికి కడాయి పెట్టుకున్నానండి. సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి. ఇప్పుడు వంకాయ ముక్కల్ని ఇలా వేసుకోవాలి బజ్జీలాగా. వంకాయ బజ్జీలు అయితే మంచిగా ఫ్రై అయిపోయాయండి. తీస్తున్నాను. అన్నీ ఇదే విధంగా వేసుకోవాలండి బజ్జీలు.
వంకాయ బజ్జీ అయితే రెడీ అయిపోయాయండి. పిల్లలు ఈవినింగ్ స్నాక్గా చేస్తే చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.